అరే రిమోట్ ఆన్ చేయరా. నువ్వు ప్రీవియస్ రికార్డింగ్స్ అన్నీ విన్నారా? పెండింగ్ ఏం లేవుగా? ఆన్లైన్లో ఉన్న వాళ్ళకి వాయిస్ వినిపిస్తుందా? ఓకే. అరే మొన్న తేజ విన్నాను నేను. రెస్పాన్స్ లేట్గా ఇచ్చావు. ఐ జస్ట్ జాయిన్డ్. ఓకే. ఆడు నువ్వు కదా? ఆడోడు. ఓకే. ఆడ ఆ రోజు నుంచి కనపడట్లేదురా పాపం. మిస్ అయిపోయాడు రికార్డింగ్. ఎందుకు లేడుతో మనం పోవాలి. ఓకే. షేర్ అవుతుందా నీకు? అవట్లేదా? సో రైట్ అమ్మా, లెట్స్ స్టార్ట్. ఏంటి మనం ప్రీవియస్ క్లాస్లో ఏం మాట్లాడుతున్నాం? కార్పొరేట్ వీలా. రైట్. కార్పొరేట్ వీలా ఎంతవరకు మాట్లాడాం? 2 కేసెస్ చెప్పుకున్నాం. ఏంటా 2 కేసెస్? ప్రొటెక్షన్ ఆఫ్ రెవెన్యూ, రెండోది ఎనిమీ క్యారెక్టర్ డిటర్మినేషన్. ఇదేగా? రైట్. సో బేసికలీ కొన్ని బేసిక్ క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే అసలు వాట్ ఈస్ కార్పొరేట్ వీల్? అసలు వీల్ అంటే ఏంటి? వీల్ చాలామంది దీన్ని విల్ అనుకుంటారు. విల్ అంటే వీలు నామా, అది వేరు, వీల్ వేరు. వీల్ అంటే ఇట్ ఈస్ ఎ సింపుల్ మాస్క్ అనమాట. సో ఈ కార్పొరేట్ వీల్ ఏదైతే ఉందో, ఈ కార్పొరేట్ వీల్ ఎక్స్క్లూజివ్గా ఎవరికి అప్లికబుల్ అంటే కంపెనీస్కి అప్లికబుల్. ఎవరికి అప్లికబుల్ కాదు? అదర్ దాన్ కంపెనీస్ అంటే సోల్ ప్రొప్రైటర్స్, పార్ట్నర్షిప్ ఫర్మ్స్, హెచ్యుఎఫ్స్, జాయింట్ వెంచర్స్, వీళ్ళెవ్వరికి ఈ కంపెనీకి ఉండేటువంటి ఫీచర్స్ అప్లికబుల్ కావు. ఈ ఫీచర్స్ వీళ్ళకి ఇచ్చింది ఎవరు? కంపెనీస్ యాక్ట్. ఏమి ఇచ్చింది ఫీచర్స్ అంటే సపరేట్ లీగల్ ఎంటిటీ అని, అదవుతుందా, పర్పెచువల్ సక్సెషన్ అని, కామన్ సీల్ అని, ఆర్టిఫిషియల్ లీగల్ పర్సనాలిటీ అని, ఇలాంటి కొన్ని బ్యూటిఫుల్ వారాలన్నీ ఇచ్చేసింది అనమాట. చాలామంది ఏం చేస్తారు? వాళ్ళ యొక్క పర్సనల్ బెనిఫిట్ కోసం వాడుకుంటారు. ఎప్పుడైనా ఒక ఇండివిజువల్, జాగ్రత్త వినండి, ఒక ఇండివిజువల్ ఒక గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ ఎవరైనా కావచ్చు, వీళ్ళు కంపెనీస్ యాక్ట్ కంపెనీస్కి ఇచ్చినటువంటి ఈ ఫీచర్స్ని వాళ్ళ యొక్క ఇండివిజువల్ బెనిఫిట్ కోసం వాడుకుంటున్నారు అని చెప్పి కోర్టు దృష్టికి వెళ్తే, ఎవరైనా కోర్టుకి చెప్తే, కోర్టులో కేసు కనుక ఫైల్ అయితే
ఇమ్మీడియట్గా కోర్టు ఏం చేస్తుందంటే నిజంగా ఈ ఇండివిజువల్స్ అలాంటి తప్పులు చేశారా చేయలేదా వెరిఫై చేయడానికి సివి లిఫ్ట్ చేస్తుంది. సివి లిఫ్ట్ చేస్తుంది. సివి అంటే కార్పొరేట్ వీల్. లిఫ్ట్ చేయడం అంటే అర్థం ఏంటంటే నిజంగా ఈ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ కంపెనీ పెట్టిన ఉద్దేశం కరెక్టేనా లేదా ఏదైనా ఫ్రాడ్యులెంట్ ఇంటెన్షన్ కోసం ఈ కంపెనీ పెట్టారా అని చెప్పి వెరిఫై చేయడానికి కార్పొరేట్ వీల్ లిఫ్ట్ చేసి చూస్తుంది. హూ ఆర్ ద పర్సన్స్ బిహైండ్ దిస్ అని చెప్పి వెరిఫై చేస్తుంది. ఒకవేళ కోర్టుకి సస్పీషియస్గా ఏం అనిపించలేదు అనుకో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన పండక్కి ఆంధ్ర టు తెలంగాణ, తెలంగాణ టు ఆంధ్ర ట్రావెల్ చేసిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు తెలంగాణ నుంచి ఆంధ్రాకి వచ్చేటప్పుడు బోర్డర్ దగ్గర ఆపుతారు. ఆపి మీరు ఏమైనా మందు బాటిల్స్ క్యారీ చేస్తున్నారా అని అడుగుతారు. అడిగి మీ కార్ అంతా ఒకసారి చెక్ చేస్తారు. కార్ అయితే కార్, బస్ అయితే బస్ చెక్ చేస్తారు. చెక్ చేసి అమ్మ ఇప్పుడు నువ్వే మందు బాటిల్ తీసుకెళ్ళలేదు అయినా సరే నన్ను ఎందుకు చెక్ చేశారు అంటే చెక్ చేసింది నువ్వైనా తీసుకెళ్తున్నావా అని. నువ్వేం తీసుకెళ్ళకపోతే నిన్ను వదిలేస్తారు. ఏమైనా తీసుకెళ్తుంటే సస్పిషియస్గా లిమిట్ దాటితే కేసు ఫైల్ చేస్తారు అంతే. అంటే ఇక్కడ ఈ కార్పొరేట్ వీల్ కూడా అంతే. ఇప్పుడు ఏదైనా కంపెనీ యొక్క యాక్టివిటీస్ సస్పిషియస్గా నీకు అనిపించింది అనుకో, వెంటనే కార్పొరేట్ వీల్ లిఫ్ట్ చేస్తారు. లిఫ్ట్ చేసి చూస్తారు నువ్వు ఏదైనా సస్పిషియస్ యాక్టివిటీస్ చేయడం కోసం మాత్రమే ఈ కంపెనీ పెట్టావా లేదా జెన్యూన్ ఇంటెన్షన్తో పెట్టావా, ఏది కరెక్ట్ అని వెరిఫై చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి కార్పొరేట్ వీల్ లిఫ్ట్ చేసిన తర్వాత నువ్వు కంపెనీ జెన్యూన్గానే పెట్టావు, ఎలాంటి తప్పులు మోసాలు చీటింగ్స్ ఏం చేయట్లేదు అని వాళ్ళకి అర్థమైంది అనుకో, వెంటనే వాళ్ళు ఓకే అమ్మా పర్లేదు నో ప్రాబ్లం క్యారీ ఆన్ అని అంటారు. ఒకవేళ నువ్వు ఫ్రాడ్యులెంట్ ఇంటెన్షన్ కోసం లేదా వేరే వాళ్ళ మోసం చేయడం కోసం లేదా ఇతరత్ర కారణాల కోసం కంపెనీ పెట్టావు విచ్ ఆర్ నాట్ జెన్యూన్ కారణాల కోసం నువ్వు కంపెనీ పెట్టలేదు అని కనుక తెలిస్తే వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే నిన్ను కంపెనీని ఒకలాగే ట్రీట్ చేసి నిన్ను లైబుల్ చేస్తారు. అందులో ఏ కేసెస్లో లిఫ్ట్ చేస్తారనే దాంట్లో మనం ఫస్ట్ చూసాం, అదే ప్రొటెక్షన్ ఆఫ్ రెవెన్యూ. ఏంటిదమ్మా ఫస్ట్ది ప్రొటెక్షన్ ఆఫ్ రెవెన్యూ. ఎప్పుడైనా సరే గవర్నమెంట్, ఇది మనం మాట్లాడుతున్నాం, గవర్నమెంట్ యొక్క రెవెన్యూని తగ్గించడానికి నువ్వు కంపెనీ కనుక స్టార్ట్ చేస్తే వెంటనే కోర్టు ఏం చేస్తుంది, కార్పొరేట్ బిల్ లిఫ్ట్ చేసి ఇది నిజమా కాదా వెరిఫై చేస్తుంది. నిజం అనుకో నిన్ను కంపెనీని వేరుగా చూడాలి సపరేట్ లీగల్ ఎంటిటీ కాన్సెప్ట్ ప్రకారం, కానీ ఇప్పుడు అలా చూడదు, నిన్ను కంపెనీని ఒకలాగే చూస్తుంది. దానికే నేను మొన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నీకు 1 crore ఇన్కమ్ వచ్చే ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్ నీ పేరు మీద ఉంది, ఇండివిజువల్ పేరు మీద ఉంది. ఇండివిజువల్కి ట్యాక్స్ రేట్ ఎంత అని చెప్పినప్పుడు వాడు 40% ట్యాక్స్ ల్యాబ్లో ఉన్నాడు అనుకో, వీడి తెలుగు ఏం చేస్తాడు, ఒక డబ్బా కంపెనీ స్టార్ట్ చేస్తాడు, కంపెనీకి ట్యాక్స్ రేట్ 30%. ఈ 1 crore ఇన్కమ్ స్టార్టింగ్లో ఎవరికి వచ్చేది, ఇండివిజువల్కి. 40% ట్యాక్స్ అంటే వాడు ఎంత కట్టాలి, 40 lakhs ట్యాక్స్ కట్టాలి. ఎంత మిగులుతుంది వాడికి, 60 lakhs. అందుకే తెలివిగా వాడు ఏం చేశాడు, ఒక డబ్బా కంపెనీ స్టార్ట్ చేసి ఆ కంపెనీలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మేనేజ్మెంట్ అంతా వాడు, వాళ్ళ పిల్లలు అందరూ వాళ్ళే, కంపెనీ పేరు మీద రెవెన్యూ తీసుకుంటాడు. 30% ట్యాక్స్ ల్యాబ్ అంటే 30 lakhs కడతాడు, 70 lakhs మిగుల్చుకుంటాడు. ఇలా చేయడం తప్పని నేను చెప్పట్లా, చేయొచ్చు, కానీ ఈ ఒక్కటే చేయకూడదు. అంటే దీని అర్థం ఏంటంటే నువ్వు కంపెనీ స్టార్ట్ చేసావు కదమ్మా, కంపెనీ స్టార్ట్ చేసి వేరే పనులు చేస్తూ ఈ పని కూడా చేసావు అనుకో, పర్లేదు, నో ప్రాబ్లం, నిన్ను ఎవరేమనరు. ఆ కంపెనీ ల్యాండ్ ఒకటే కాదు వేరే పనులు కూడా చేస్తుంది, వాడు ట్యాక్స్ ప్లాన్ చేసుకున్నాడు, తప్పేంటి, నో ప్రాబ్లం అని వదిలేస్తారు, ఇబ్బంది ఏం లేదు. అలా కాకుండా ఈ కంపెనీ ఏ పని చేయట్లేదు, ఒక డబ్బా, ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ షెల్ కంపెనీ అంటారు, సూట్ కేస్ కంపెనీ. ఏ పని చేయకుండా ఈ ల్యాండ్ రెవెన్యూ ఒకటే తీసుకుందాం, అప్పుడు కోర్టుకు డౌట్ వస్తుంది. డౌట్ వచ్చి ఏమడుతుంది, నువ్వు ఏ పని చేయనప్పుడు కంపెనీ ఎందుకు పెట్టావని అడుగుతుంది. వీడు అంటాడు ఏదో ఊరికే పెట్టాము టైంపాస్ అని అంటాడు. నువ్వు టైంపాస్ కాదు కంపెనీ పెట్టింది, ఇక్కడ నీ పేరు మీద తీసుకుంటే 40 లక్షలు ట్యాక్స్ కట్టాలి, కంపెనీ పేరు మీద అయితే 30 లక్షలే ట్యాక్స్ కట్టాలి, ఈ 10 లక్షలు గవర్నమెంట్కి రెవెన్యూ లాస్ చేద్దాం నువ్వు కంపెనీ పెట్టావు, సో కాబట్టి ఇప్పుడు నువ్వు కంపెనీ ఇద్దరు ఒకటే, నిన్ను ఎలా ట్రీట్ చేస్తాం కంపెనీని కూడా అలాగే ట్రీట్ చేస్తాం, కట్టు 10 లక్షల ట్యాక్స్ అని చెప్పి పెనాల్టీస్, ఇంప్రిజన్మెంట్ ఇవన్నీ కామన్ అనమాట. ఎలా తెలిసింది వాడు కంపెనీ ఒకటే అని, లిఫ్ట్ చేస్తే తెలిసింది. ఏ లిఫ్ట్ చేశారు, కార్పొరేట్ వీల్. ఎప్పుడు లిఫ్ట్ చేస్తారు, సర్కమ్స్టెన్స్ నెంబర్ 1 ప్రొటెక్షన్ ఆఫ్ రెవెన్యూ. రెండోది కూడా నేను చెప్పేశాను కదమ్మా, డిటర్మినేషన్ ఆఫ్ ఎనిమీ క్యారెక్టర్ ఆఫ్ ఏ కంపెనీ. కంట్రీస్ మధ్య వార్ జరుగుతున్నప్పుడమ్మా ఒక కంట్రీ ఇంకో కంట్రీని బ్యాన్ చేయడం ఇవన్నీ చాలా కామన్గా ఇప్పటికీ జరుగుతున్నాయి కదా. ఇప్పుడు మాల్దీవ్స్కి ఇండియాకి
కోల్డ్ వార్ నడుస్తుంది. ఇప్పుడు మాల్దీవ్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు, మాల్దీవ్స్లో ఉన్నటువంటి ఇండియన్ సోల్జర్స్ని బయటికి పంపించారు, ఇండియా అవుట్ అనేటువంటి అజిటేషన్ స్టార్ట్ చేశారు. సరే అదంతా సపరేట్ వదిలేసేయండి. ఇట్లా వార్స్ జరుగుతున్నప్పుడు ఒక కంట్రీ ఇంకో కంట్రీని ఏం చేస్తుందంటే బ్యాన్ చేయడం, వాళ్ళ కంపెనీస్ని కమర్షియల్ యాక్టివిటీస్ నుంచి ఆపేయడం. నేను ఫౌండేషన్లో మీకు ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ మీకు చెప్పినప్పుడు ఎలైన్ ఎనిమీ గురించి చెప్పాను, గుర్తుందా? ఎలైన్ ఎనిమీ అంటే ఏంటంటే వార్ జరుగుతున్నప్పుడు ఆ కంట్రీలో సిటిజన్స్ అందరూ ఈ కంట్రీలో వాళ్ళకి ఎనిమీస్ అవుతారు, వార్ అయిపోగానే ఫ్రెండ్స్ అవుతారు. జస్ట్ లైక్ దట్ ఇలా ఎనిమీ క్యారెక్టర్ డిసైడ్ చేసేటప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను కదా, ఇండియాకి పాకిస్తాన్కి వార్ జరుగుతుంది. ఇండియా వాళ్ళు ఏం చేశారంటే పాకిస్తాన్ కంపెనీస్ని బ్యాన్ చేశారు. కానీ పాకిస్తాన్ వాడు ఏం చేశాడంటే ఇండియాలో ఒక డబ్బా కంపెనీ స్టార్ట్ చేశాడు, XYZ లిమిటెడ్ అని. చూడడానికి ఇది ఇండియన్ కంపెనీ లాగే ఉంది, అందరూ ఇండియన్ కంపెనీ అని అనుకుంటున్నారు. కానీ ఇందులో మెంబర్స్ అందరూ ఎవరు? పాకిస్తాన్ పీపుల్. ఇప్పుడు ఈ XYZ కంపెనీ ఇండియన్ కంపెనీయా పాకిస్తాన్ కంపెనీ నీకు తెలియాలంటే ముందు నువ్వు ఎత్తి చూడాలి. ఏమెత్తి చూడాలి? కార్పొరేట్ వీల్ ఎత్తి చూస్తే మెజారిటీ ఆఫ్ ద మెంబర్స్ అందరూ పాకిస్తాన్ వాళ్ళే ఉన్నారు అని అనుకుంటే అప్పుడు నీకు డౌట్ వస్తుంది. ఏంటి పేరు XYZ లిమిటెడ్ ఇండియన్ పేరు పెట్టాడు, లోపలందరూ పాకిస్తాన్ పీపుల్ ఉన్నారేంటి, ఏదో తేడాగా ఉంది. ఒకసారి అందరూ ఐడెంటిటీస్ చూసి వీళ్ళందరూ ఎక్కడ మెంబర్స్, ఎందుకు వచ్చారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, అప్పుడు తెలుస్తుంది వీళ్ళందరూ పలానా పాకిస్తాన్ కంపెనీలో మెంబర్స్, వాళ్ళని మనం రావద్దన్నామని చెప్పి దొడ్డిదారులు ఇలా వచ్చి ఇండియన్ కంపెనీ పేరు మీద బిజినెస్ చేస్తున్నారని చెప్పి అప్పుడు తెలుస్తుంది. అప్పుడు పేరుకి ఏముందమ్మా? XYZ లిమిటెడ్. చూడగానే ఏమనుకుంటాం, వీడు మన లోకల్ కంపెనీ, ఫ్రెండ్లీ కంపెనీ అనుకుంటాం. కానీ వీడెవడు? మనకి ఎనిమి. వీడు ఎనిమియా ఫ్రెండ్ ఎలా తెలిసింది నీకు? కార్పొరేట్ వీల్ లిఫ్ట్ చేస్తే. అర్థమైందా? సో దీస్ ఆర్ ద 2 topics which we have already discussed in the previous session. So today we are going to learn the other topics. The third point, which is nothing but prevention of fraud. ఈ ప్రివెన్షన్ ఆఫ్ ఫ్రాడ్ గురించి మాట్లాడదు. అంటే కొన్నిసార్లు ఏం చేస్తారంటే ఫ్రాడ్యులెంట్ యాక్టివిటీస్ని ప్రివెంట్ చేయడానికి కూడా కొంతమంది కంపెనీ నేమ్ని వాడుకుంటారు. ఇలా ఫ్రాడ్ జరుగుతుందా లేదా చెక్ చేయాలి అంటే కార్పొరేట్ వీల్ లిఫ్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మిస్టర్ ఎక్స్ ఉన్నాడు. మిస్టర్ ఎక్స్ ఏం చేశాడంటే గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ అన్నిటికీ టెండర్ వేశాడు, అంటే పార్టిసిపేట్ చేశాడు, అన్నీ అట్రాక్టివ్గా ప్రైజింగ్ చేశాడు. మిస్టర్ ఎక్స్ ఈజ్ ఏ ఫ్రాడ్యులెంట్ పర్సన్. కానీ ఆ విషయం ఎవరికి తెలియదు. నార్మల్లీ మంచోళ్ళలాగే ఉన్నాడు, వాడు ఇప్పటిదాకా ఫ్రాడ్లు ఏం చేయాల, వాడి మైండ్లో ఉంది స్కామ్ చేయాలి అని. ఇప్పుడు నీ మైండ్లో ఉంది నేను చెప్పగలనా? నువ్వు చెప్తే తప్ప నాకు తెలియదు. మిస్టర్ ఎక్స్ కూడా ఇప్పటిదాకా ఏం తప్పు చేయాల, కానీ తప్పు చేయాలనే మైండ్ సెట్ వాడుకుంది. గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ అన్నింటిలో యాక్టివిటీ టెండర్స్ వేసి గవర్నమెంట్ కాంట్రాక్ట్లు అన్నీ వచ్చిన తర్వాత ఈ లోకల్గా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ అలాగే లోకల్ ఆఫీసర్స్ ఉంటారు కదమ్మా, వాళ్ళందరితో కుమ్మక్క అయిపోయి పెద్ద స్కామ్ చేశాడు. సుమారు ఒక 500 కోట్లు స్కామ్ చేశాడు. 500 crores స్కామ్. ఏంటంటే ఈ ఆఫీసర్లు ఇంజనీర్లతో కుమ్మక్క అయిపోయి నేను పని చేయను, కానీ పని చేసినట్టుగా మీరు అప్రూవ్ చేయండి, నాకు గవర్నమెంట్ నుంచి డబ్బులు వస్తాయి, ఆ డబ్బులు మనం ఇద్దరం పంచుకుందాము అట్లా అని చెప్పి 500 కోట్లు స్కామ్ చేశాడు. ఇది ఎక్కడ బయట జరిగేదా జరగందా? చాలా ఈజీగా జరుగుతుంది. గవర్నమెంట్కి రోడ్ వేసామని చెప్పి చెప్తారు, ఇంజనీర్ కూడా అప్రూవ్ చేస్తాడు, అవును రోడ్ వేసారు, నేను వెళ్ళి చూశాను, ఇన్స్పెక్షన్ జరిగింది, రోడ్డు బాగుంది, తన నల్లగా నేనలా ఆడుతున్నాను చెప్తారు, కానీ అక్కడ రోడ్ ఏమఉండదు. సో అంటే లోకల్గా అక్కడ ఆఫీసర్ కరప్టెడ్ ఆఫీసర్ అయితే నువ్వు చాలా చేయొచ్చు. సో అలా ఇక్కడ వీడేం చేశాడంటే మిస్టర్ ఎక్స్ అనేవాడు అక్కడ లోకల్గా ఉన్న ఆఫీసర్స్కి బ్రైబ్స్ ఆఫర్ చేసి లంచాలు ఇచ్చి వాళ్ళ దగ్గర ఫేక్ అప్రూవల్స్ తీసుకుని గవర్నమెంట్కి అరౌండ్ 500 కోట్లు ఫేక్ బిల్స్ సబ్మిట్ చేసి 500 కోట్లు ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ విషయం చాలా లేట్గా ఆడిట్లో బయటపడింది. ఈ ఎక్స్ అనేవాడు చాలా దుర్మార్గుడు, అందరికీ లంచాలు ఇచ్చి మేనేజ్ చేశాడు, వీడు కంత్రిగాడు అని చెప్పి తెలిసింది. వెంటనే గవర్నమెంట్ ఏం చేసిందంటే మిస్టర్ ఎక్స్ని ఎక్కడ గవర్నమెంట్ కాంట్రాక్ట్స్లో పార్టిసిపేట్ చేయకుండా బ్యాన్ చేసేసింది. బాబు మిస్టర్ ఎక్స్, నువ్వు ఇంకా ఇండియన్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ అయినా, ఇండియన్ గవర్నమెంట్ ఆఫర్ చేసే ఏ టెండర్లో అయినా సరే నువ్వు పార్టిసిపేట్ చేయకూడదు, ఇదే మేము నీకు ఇస్తున్నటువంటి శిక్ష, అండ్ అలాగే ఈయన అరెస్ట్ చేయండి అని చెప్పి ఇది కూడా ఇచ్చింది అనమాట, వారంటీ కూడా ఇచ్చింది. వీడు తప్పించుకుని తిరుగుతున్నాడు. అంటే గవర్నమెంట్ ఎవరిని బ్యాన్ చేసింది? మిస్టర్ ఎక్స్ని బ్యాన్ చేసింది. వెంటనే ఎక్స్ ఏం చేశాడంటే సీతారాం ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి ఒక డబ్బా కంపెనీ స్టార్ట్ చేశాడు. సీతారాం ప్రైవేట్ లిమిటెడ్. ఇందులో ఎండి అండ్ చైర్మన్ ఎవరు అంటే
మిస్టర్ ఎక్స్. అదర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరంటే అదర్ స్కామ్స్టర్స్, వీళ్ళలాగే స్కాములు చేసేటోళ్ళు వీళ్ళందరూ. పోనీ ఎక్స్ వాళ్ళ ఫ్రెండ్స్ని అమ్మ, పోనీ ఎక్స్ వాళ్ళ వైఫ్ని, ఎక్స్ వాళ్ళ చిల్డ్రన్ని, రిలేటివ్స్ని పెట్టాడు అనుకోండి. ఓకేనా? ఇప్పుడు గవర్నమెంట్ ఎవరిని బ్యాన్ చేసింది? ఎక్స్ని బ్యాన్ చేసింది. ఇప్పుడు ఎక్స్ వచ్చి గవర్నమెంట్ ఆఫీస్లో టెండర్ సబ్మిట్ చేస్తే ఏమంటారు? బాబు నువ్వు బ్యాన్ చేసింది కదా, నువ్వు రాకూడదు, నువ్వు వెళ్ళు అంటారు. కానీ ఇప్పుడు ఎక్స్ అనేవాడు వాడి పేరు మీద టెండర్స్ ఫైల్ చేయడు, సీతారాం ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీ పేరు మీద పెడతాడు. చూడడానికి సీతారాం ప్రైవేట్ లిమిటెడ్కి ఎక్స్కి ఏమైనా సంబంధం ఉందా? అసలు చూసినోడు ఎవరికి తెలియదు. సీతారాం ప్రైవేట్ లిమిటెడ్ ఒక కంపెనీ, ఎక్స్ అనేవాడు ఒక ఇండివిజువల్, ఇద్దరు వేరు వేరే అని అనుకుంటారు. కానీ ఎప్పుడైతే సీతారాం ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ యొక్క ఎంఓఏ ఏఓఏ తీసి చదువుతారో, ఆ డైరెక్టర్స్ లోపల ఎవరున్నారో తెలిస్తే అప్పుడు తెలుస్తుంది, ఓకే సీతారాం ప్రైవేట్ లిమిటెడ్ ఎక్స్ ఇద్దరు ఒకటే అనమాట. ఎందుకంటే సీతారాం ప్రైవేట్ లిమిటెడ్లో మేనేజరు, ఎండి, చైర్మన్ అన్నీ ఎక్సే, వాళ్ళ ఫ్రెండ్స్, రిలేటివ్స్ వీళ్ళే ఉన్నారు. అంటే ఎక్స్ని రావద్దన్నా అని చెప్పి ఇండైరెక్ట్గా వాడు ఒక డబ్బా కంపెనీ సృష్టించి ఆ కంపెనీ ద్వారా మన దగ్గర టెండర్ ఫైల్ చేస్తున్నాడు. ఇప్పుడు కనుక మనం ఈ టెండర్ని సీతారాం ప్రైవేట్ లిమిటెడ్కి ఇస్తే ఎక్స్కి ఇచ్చినట్టే, వాడు మళ్ళీ అదే మోసాలు చేయడం మొదలు పడతాడు అని చెప్పి ఎప్పుడేమో తెలిసింది నీకు? వెరిఫై చేస్తే, వెరిఫై అంటే వెరిఫై అనకూడదు, కార్పొరేట్ వీల్ లిఫ్ట్ చేస్తే తెలిసింది. ఏ కంపెనీని లిఫ్ట్ చేసావు? సీతారాం ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ యొక్క కార్పొరేట్ వీల్ లిఫ్ట్ చేసి చూస్తే అప్పుడు తెలిసింది ఏమని? అందులో ఉంది ఎవడు? మిస్టర్ ఎక్స్ ఉన్నాడు ఇట్లా అని చెప్పి. కానీ నువ్వు లిఫ్ట్ చేసి చూడకపోతే తెలీదు, నువ్వు ఎక్స్ వేరు సీతారాం ప్రైవేట్ లిమిటెడ్ వేరు అని అనుకుంటావు. సో అంటే ఎక్స్ ఒక మోసం చేశాడు. ఇప్పుడు ఆ మోసాన్ని అడ్డుకోవాలంటే ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్ ఏ ఫ్రాడ్యులెంట్ యాక్టివిటీ, కోర్ట్ విల్ లిఫ్ట్ ద కార్పొరేట్ వీల్. లిఫ్ట్ చేసి చూస్తుంది, చూసి వీడు మంచోడా చెడ్డోడా చూస్తుంది, చూసి లేదండి అంతా మంచోడే, ఎలాంటి నెగిటివిటీ ఏం లేదు, ఓకే అమ్మ క్యారీ ఆన్, నీ బిజినెస్ నువ్వు చేసుకో ఉంటుంది. లేదండి వీడి పెద్ద 420 కాబట్టి వీడిని మనం బ్యాన్ చేసాము, వీడు ఎలా వస్తాడు అసలు అని చెప్పి అప్పుడు తెలుస్తుంది అనమాట. అంటే ఈ చూడడానికి కంపెనీస్ యాక్ట్ కంపెనీస్కి ఇచ్చినటువంటి ఒక బ్యూటిఫుల్ అడ్వాంటేజ్ ఉంది కదా, సపరేట్ లీగల్ ఐడెంటిటీ అని. ఈ సపరేట్ లీగల్ ఐడెంటిటీని ఉపయోగించుకుని మిస్టర్ ఎక్స్ ఫ్రాడ్ పనులు చేస్తున్నాడు. ఎవరైనా అడిగితే అంటున్నాడు, నువ్వు కంపెనీస్ యాక్ట్ చదువుకోలేదా, నీకు బేసిక్స్ తెలీదా, ఏం నేర్చుకున్నావు కంపెనీస్ యాక్ట్? కంపెనీస్ యాక్ట్ ఏం చెప్తుంది? కంపెనీ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ మెంబర్స్ అని చెప్తుంది. అంటే నేను వేరు, ఈ కంపెనీ వేరు, నువ్వు నన్ను రానివ్వద్దు, ఓకే నా కంపెనీని రానివ్వు అని చెప్పి ఈ పేరు మీద టెండర్లు ఇస్తున్నాడు. ఇప్పుడు ఇలాంటి ఫ్రాడ్ పనులు లీగల్గా మాట్లాడుకుంటూ వాడు చెప్పింది కరెక్టేగా, సీతారాం అలో చేయాలి మనం. కానీ ఇలాంటి ఫ్రాడ్ పనులు అడ్డుకోవాలంటే అప్పుడు మనం కార్పొరేటివ్ లిఫ్ట్ చేసి చూడాలి ఎవరున్నారు లోపల అని చెప్పి చూస్తే అప్పుడు తెలుస్తుంది ఏమని, మిస్టర్ ఎక్సే సీతారాం కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ అని. అప్పుడు మిస్టర్ ఎక్స్ని అడ్డుకున్నట్టే సీతారాం ప్రైవేట్ లిమిటెడ్ని కూడా మనం ఏం చేస్తాం? అడ్డు. సో ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్ fraudulent activities, the court will do what? Court will do lifting of corporate wheel and verify whether the members existed in the company are genuine or not. Check చేస్తారు. ఒకవేళ జెన్యూన్ అయితే వదిలేస్తుంది, ఏమందు. జెన్యూన్ కాదండి వీళ్ళు మోసం చేయడానికి కంపెనీలు పెట్టారండి, వెంటనే కోర్టు ఏం చేస్తుందంటే యాక్షన్ తీసుకుంటుంది. కార్పొరేట్ వీల్ లిఫ్ట్ చేస్తే తెలుస్తుంది వీళ్ళు ఫ్రాడ్యులెంట్ పర్సన్స్ అని. వీళ్ళని నార్మల్గా కంపెనీ వేరు మెంబర్స్ వేరు లాగా చూస్తాం నార్మల్గా అయితే, కానీ వీళ్ళని అలా చూడొద్దు, వీళ్ళు కంపెనీ ఇద్దరు ఒకటే అని చూడమని చెప్తుంది అనమాట. అది ప్రివెన్షన్ ఆఫ్ ఫ్రాడ్. ఓకేనా? అక్కడ చూడండి, వేర్ ఏ కంపెనీ ఈజ్ యూజ్డ్ ఫర్ కమిటింగ్ ఫ్రాడ్యులెంట్ యాక్టివిటీస్ ద కోర్ట్ మే లిఫ్ట్ ద కార్పొరేట్ వీల్ అండ్ లుక్ ఎట్ ద రియాలిటీస్ ఆఫ్ ద సిచ్యువేషన్. కోర్టు కార్పొరేట్ వీల్ లిఫ్ట్ చేసి ఏం చేస్తుంది? విల్ లుక్ ఎట్ ద రియాలిటీస్ ఆఫ్ ద సిచ్యువేషన్, దాన్ని చూస్తుంది. ఓకేనా? సో ఈ ఫస్ట్ రెండింటిది కూడా ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి థియరీ పార్ట్స్ ఈ రెండు చదివేసేయండి. నేను అర్థం కాకపోతే డిస్కస్ చేద్దాం, ఎనిమి క్యారెక్టర్ది కానీ ఇదేమైనా ఇది ఈ మూడు ఒకసారి ఈ మెటీరియల్ రీడింగ్ ఒక 5 minutes చదివేయండి అమ్మా. 5 members ఉన్నారు ఆన్లైన్లో, చందన, కార్తీక్, శ్రీధర్, కావ్య, భవనిత. అమ్మ మీకు అర్థమవుతున్నాయా అసలు కార్పొరేట్ వీల్ ఏంటి, ఎవరు లిఫ్ట్ చేస్తారు, ఎందుకు లిఫ్ట్ చేస్తారు, ఎప్పుడు లిఫ్ట్ చేస్తారు, అసలు లిఫ్ట్ చేయడం అంటే ఏంటి, లిఫ్ట్ చేసి ఏం చేస్తారు, మీకు అర్థమవుతుందా? లిఫ్ట్ చేసి ఎవరు పడితే లిఫ్ట్ చేయకూడదమ్మా, ఓన్లీ కోర్టే లిఫ్ట్ చేయాలి. ఎందుకు లిఫ్ట్ చేస్తుంది? నువ్వు ఫ్రాడ్యులెంట్ పర్సన్వా కాదా చెక్ చేయడానికి. ఒకవేళ ఫ్రాడ్ అని తెలిస్తే ఏం చేస్తుందమ్మా, నిన్ను కంపెనీని ఒకలాగే ట్రీట్ చేస్తుంది.
లేదు అంటే నువ్వు వేరు కంపెనీ వేరు అన్నట్టుగా ట్రీట్ చేయాలి. ఒకసారి కన్ఫర్మ్ చేయండి, మీరు అందరూ ఫాలో అవుతున్నారా కాన్సెప్ట్ని? ఓకే, ఓకేమ్మా. సో ఒకసారి ఒక 5 minutes మీరు ఈ 3 పాయింట్లు చదివేసేయండి. 4వ పాయింట్ చెప్పే ముందు ఒక 5 minutes ఈ 3 మెటీరియల్ రీడింగ్ ఉంది కదా, ప్రొటెక్షన్ ఆఫ్ రెవెన్యూ దగ్గర నేను నిన్న ఈ రెండు పదాలకి డిఫరెన్స్ చెప్పాను. ట్యాక్స్ ఇన్వేషన్ అంటే ఏంటి, సర్కంవెంటింగ్ ట్యాక్స్ అంటే ఏంటి. ట్యాక్స్ ఇన్వేషన్ అంటే పడిన తర్వాత, ట్యాక్స్ ఇంపోజ్ అయిన తర్వాత కట్నం పొమ్మని చెప్పి ఇది అవ్వడం. సర్కంవెంటింగ్ ఇప్పుడు ఏం చేయడం అంటే అసలు ట్యాక్సే పడకుండా మోసాలు చేయడం. ఇట్లా ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నన్ను వచ్చి ట్యాక్స్ కట్టమంది, కట్టనపో ఏం చేసుకుంటో చేసుకో, ట్యాక్స్ ఇన్వేషన్. ఇది అసలు ఈ ట్యాక్సే పడకుండా నేను ఫ్రాడ్లెంట్ పనులు చేశాను అనుకో, ఇది సర్కంవెంటింగ్ అన్నమాట. రెండు తప్పులే. ఈ 3 చదివేస్తే మనకి మిగిలిన టాపిక్స్ మాట్లాడి క్లోజ్ చేద్దాం. ఇంకో పాయింట్ మాట్లాడడం. సార్, డిటర్మినేషన్ ఆఫ్ ఎనిమీలో ప్రివెన్షన్ ఆఫ్ ఫ్రాడ్ బోత్ కేసెస్లో ఎంటిటీ సేమ్గా ట్రీట్ చేస్తుందా సార్ కార్పొరేట్ వీల్? డిటర్మినేషన్ ఆఫ్ ఎనిమీలో ప్రివెన్షన్ ఆఫ్ ఫ్రాడ్ బోత్ కేసెస్లో ఎంటిటీ సేమ్గా ట్రీట్ చేస్తుందా కార్పొరేట్ వీల్ అంటే ఏంటమ్మా? డౌట్ నాకు అర్థం కాదు సార్, చెప్పేసే. మైక్ పెట్టే ఉంది. అమ్మా శ్రీధర్, స్పీక్ అవుట్ యువర్ డౌట్ ఒకసారి. అంటే అక్కడ ఆ లాంగ్వేజ్ నాకు అర్థం కాదా? బిజినెస్ అండ్ ఓనర్ ఎంటిటీ సేమ్గా ట్రీట్ చేసి అదే ఈ రెండు కేసెస్ అనే కాదమ్మా, ఎక్కడైనా కానీ నువ్వు తప్పు చేసావు అని చెప్పి ప్రూవ్ అయితే ఓకేనా, వెంటనే ఏం చేస్తుందంటే కోర్టు, వీడు ఎన్నాళ్ళు కంపెనీ ముసుగేసుకొని దొంగలా బిహేవ్ చేశాడు, ఎన్నాళ్ళు మనం వీడు దొంగ కాదనుకొని వీళ్ళిద్దరిని వేరువేరుగా ట్రీట్ చేశాము, బిజినెస్ని ఓనర్ని, కానీ ఇప్పుడు అలా చేయకూడదు, బిజినెస్ ఓనరు రెండు ఒకటే అని చెప్పి నీకు పనిష్మెంట్ ఇస్తారు. ఇంకప్పుడు కంపెనీ అనే కాన్సెప్ట్ ఉండదు, కంపెనీ ఉన్నా లేనట్టే. ఎప్పుడు నువ్వు తప్పు చేసావు అని చెప్పి ప్రూవ్ అయితే. ఒకవేళ తప్పు చేయలేదు అని చెప్పి ప్రూవ్ అయింది అనుకోండి, యాస్టీస్గా కంపెనీ దారి కంపెనీదే, నీ దారి నీదే, స్మూత్గా బిజినెస్ జరిగిపోతూ ఉంటుంది అనమాట. ఓకేనా? అండ్ అసలు ఈ తప్పు జరిగిందా లేదా చెక్ చేయాలంటే ముందు కార్పొరేట్ వీల్ లిఫ్ట్ చేయాలి. అంటే కార్పొరేట్ వీల్ లిఫ్ట్ చేయడం అనేది ఏంటి అంటే ఒక టాస్క్. ఆ కార్పొరేట్ వీల్ లిఫ్ట్ చేస్తే తెలుస్తుంది దొంగ ఎవరు మంచివాడెవరు అనేది అనమాట. ఆ దొంగ ఎవరు మంచివాడెవరు అనేది తెలుసుకోవడం కోసం మాత్రమే కార్పొరేట్ వీల్ లిఫ్ట్ చేస్తారు.
అంతే తప్ప ప్రతి చిన్న విషయానికి లిఫ్ట్ చేయండి కార్పొరేట్ వీల్ అట్లా ఉండదు. ఇక్కడ మెన్షన్ చేసిన కేసెస్లో మాత్రమే కార్పొరేట్ వీల్ అనేది లిఫ్ట్ చేస్తారు. ఐ థింక్ ఈ 3 చదివేశారా? నెక్స్ట్ టాపిక్ వెళ్ళొచ్చా? ఓకే, నెక్స్ట్ టాపిక్ చూడండమ్మా. ప్రొటెక్షన్ ఆఫ్ పబ్లిక్ పాలసీ. అంటే ప్రొటెక్షన్ ఆఫ్ పబ్లిక్ పాలసీ అంటే జాగ్రత్త వినండి అమ్మా. పబ్లిక్ పాలసీని ప్రొటెక్ట్ చేయడం కోసం కోర్ట్స్ ఏం చేస్తాయంటే కార్పొరేట్ వీల్ లిఫ్ట్ చేస్తాయి. లిఫ్ట్ చేసి మంచోళ్ళ చెడ్డోళ్ళ వెరిఫై చేస్తుంది. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తే జాగ్రత్త వినండి. మీకు అగ్రిగోల్డ్ తెలుసా? అగ్రిగోల్డ్ అంటే ఈ అగ్రిగోల్డ్ అనేటువంటి ఒక కంపెనీ ఉందమ్మా. ఈ కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే, మేము మీ డిపాజిట్స్ తిరిగి ఇంత టైం తర్వాత తిరిగిస్తాము, ఎక్కువ వడ్డీలతో తిరిగి రీపే చేస్తాము అని చెప్పి అందరి దగ్గర 500, 1000 రూపాయలు, 2000, 10,000 ఇట్లా రకరకాల అమౌంట్స్ స్కీమ్స్ లాంచ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 3 సంవత్సరాలు 500 నెలకు 500 చొప్పున 3 సంవత్సరాలు కట్టారనుకోండి, అంటే 500 × 36 అరౌండ్ 18,000 అవుతుంది. ఓకేనా? 500 × 36 18,000 అవుతుంది. మీరు 18,000 కట్టండి, 3 years తర్వాత మేము మీకు 30,000 ఇస్తాము, లేదా 3 years తర్వాత ఒక 50,000 ఇస్తాము. ఇట్లాంటి అంటే ఎక్కువ ఇంట్రెస్ట్లు ఇస్తామని చెప్పి ఆశ చూపించి చాలామంది దగ్గర డబ్బులు తీసుకున్నారు. లాస్ట్కి ఏమైంది? మొత్తానికి ఎవరికి డబ్బులు ఇవ్వలేదు, అందరికీ జెండాపై కపరా చెప్పింది. ఇప్పుడు ఈ అగ్రిగోల్డ్ నమ్ముకొని చాలామంది ఇన్వెస్టర్స్, అంటే చిన్న చిత్తగా బిజినెస్ చేసుకునే వాళ్ళు, వ్యాపారం చేసుకునే వాళ్ళు అందరూ నష్టపోయినట్టేగా ఈ అగ్రిగోల్డ్ నమ్ముకొని వీళ్ళందరూ. ఇప్పుడు జాగ్రత్తగా వినండి అమ్మా. ఈ అగ్రిగోల్డ్ ఏ విధంగా జనాల్ని చీట్ చేసిందో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ అగ్రిగోల్డ్లో 4 persons ఉన్నారనుకోండి, ABCD అనే 4 persons ఉన్నారనుకోండి. ఇప్పుడు ఈ అగ్రిగోల్డ్ కథ అయిపోయింది. మొత్తం ఆస్తులన్నీ జప్తు చేశారు, మొత్తం వాళ్ళందరి మీద కేసులు పెట్టారు, అరెస్ట్ చేశారు, బెయిల్ తెచ్చుకుని వాళ్ళు బయట తిరుగుతున్నారు ఆ 4. ఓకేనా? ఇప్పుడు ABCD బెయిల్ మీద బయట ఉన్నారు. వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తారంటే, ABCD కొత్తగా బయటకు వచ్చారు కదా బెయిల్ మీద, మరి పొట్టపూట కోసం ఏదో పని చేయాలి కదా, అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే సుమిత్రా గోల్డ్ అని చెప్పి ఇంకో లాంచ్ చేస్తారు. సుమిత్రా గోల్డ్, లేదా అసలు ఈ గోల్డ్ కాసేపు అసలు ఈ పేర్లు పక్కన పెట్టేస్తే ప్రోయాక్టివ్ ఇన్వెస్టర్స్ అని చెప్పి ఒక కొత్త కంపెనీ స్టార్ట్ చేస్తారు. ప్రోయాక్టివ్ ఇన్వెస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి ఒక కొత్త కంపెనీ స్టార్ట్ చేస్తారు. ఎవరు? మళ్ళీ 4 ఎవరా 4? ABCD. ఈ ABCD 4 అందరూ ఏం చేశారు? ఒక కంపెనీ పెట్టారు. ఏ కంపెనీ పేరేంటి? అగ్రిగోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ సంథింగ్ ఏదో. ఇప్పుడు ఆ 4 అరెస్ట్ అయ్యి ఎక్కడికి వెళ్ళారు? జైలుకి వెళ్ళారు. జైలు నుంచి బెయిల్ మీద బయటకు వచ్చారు. బయటకు వచ్చి ప్రోయాక్టివ్ ఇన్వెస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి ఒక కొత్త కంపెనీ స్టార్ట్ చేసి మళ్ళీ సేమ్ అలాగే, మీరు అందరూ 500, 1000 రూపాయలు ఇట్లా కట్టండి, ఈసారి 500 36 నెలలు కడితే మీకు 60,000 ఇస్తాం అట్లా అని చెప్పి చెప్పారు. మీరు అనుకోవచ్చు, సార్ ఆల్రెడీ 70 అయిపోయారు కదా సార్, ఇంకెవరు కడతారు సార్ అని మీరు అనుకోవచ్చు. జనాలకి ఆశ ఉంటుందమ్మా. ఆశ వాళ్ళతో ఏమైనా చేయిస్తుంది. మీరు 100 సార్లు మోసపోయినా 101వ కూడా మీరు మోసపోవడానికి అవకాశం ఉంది. ఎప్పుడు అంటే ఆశ చూపిస్తే. అసలంతా ఎందుకమ్మా ఇప్పుడు ఏంటది, జనాలు ఎట్లున్నారంటే ఈ బిట్ కాయిన్ స్కామ్స్, క్రిప్టో కరెన్సీ స్కామ్స్ టెలిగ్రామ్లో, వాట్సాప్లో తెగ జరుగుతున్నాయి. ఎట్లా తెలుసా? 5,000 కట్టు, గంట తర్వాత 50,000 ఇస్తా అంటాడు. 5,000 కడితే గంట తర్వాత 50,000 అంట. అసలు ఏమైనా నమ్మశక్యంగా ఉందా? నిజంగా 5,000ని 50,000 చేసే టాలెంట్ వాడి దగ్గర ఉంటే వాడు ఆ మాత్రం సంపాదించుకోలేడా? వాడు నీకెందుకు ఇస్తాడు డబ్బులు? వాడు అప్పు చేసుకుంటాడు. బ్యాంక్లో లోన్ పెట్టుకొని ఇట్లా పొద్దున్న లోన్ తీసుకొని గంటలో డబల్ చేసేసి, డబల్ ఏంటి 10 times అవుతుంది. 10 లక్షల బ్యాంక్లోంచి లోన్ తీసుకొని 1 కోటి రూపాయలు చేసి మళ్ళీ 10 లక్షల లోన్ కట్టేస్తాడు. అయిపోయింది. నిన్నెందుకు అడుగుతాడు? ఇది ఒక చిన్న కామన్ సెన్స్ కదా. 5,000 అరే కట్టామంటే డబ్బులు పోతాయి రావని కామన్ సెన్స్ కదా. కానీ చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఇలాంటి అడ్డదారులు తొక్కి 5,000 కదా, చూద్దాం, ట్రై చేద్దాం, వస్తే 50,000 వస్తుంది కదా. ఎంత ఆశమ్మా? చదువుకున్నావు నువ్వు, సిగ్గులేదు? అంటే నువ్వు కాదు, నార్మల్లీ అలా కట్టేవాళ్ళు. అంటే 5,000ని 50,000 చేసే స్కీమ్ ఎక్కడా లేదని తెలిసి కూడా 5,000 కట్టేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు.
జనాలు. ఎగ్జాక్ట్లీ అంటే ఇలాంటి అంటే ఆశ చూపించినంత అంటే ఆశకి లొంగేటువంటి మనుషులు ఉన్నంతకాలం స్కామ్లు ఇలాంటి జరుగుతూనే ఉంటాయి. మీరు అనుకోవచ్చు ఆల్రెడీ అగ్రిగోల్డ్ అనే స్కామ్ వచ్చింది కదా, మళ్ళీ ఎవరు కడతారు సార్? కట్టేవాడు కడతానే ఉంటాడు. ఎందుకంటే ఆశ చూపించారు. 5 నెలలు 36 నెలలు 500 కట్టు చాలు 60,000 ఇస్తామని చెప్తున్నారు. అంటే ఇది కట్టేదేమో 18,000, ఇడికి వచ్చేదేమో 60,000. ఆశ కడదాం అని చెప్పి ఒక్కోడు 3 అకౌంట్లు 4 అకౌంట్లు 10 అకౌంట్లు కట్టేటోడు కూడా ఉంటాడు. సో ఎగ్జాక్ట్లీ ఇలాంటి ప్రోయాక్టివ్ ఇన్వెస్టర్స్ అని చెప్పి ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటిది స్టార్ట్ చేశారు. అమ్మ ఇప్పుడు జనరల్గా మాట్లాడుకున్నాం, బయట పోనీ ఎవరో దాకా ఎందుకు మన ఫాదర్ మదర్ వీళ్ళు ఉన్నారా, వీళ్ళ కంపెనీస్ యాక్ట్ తెలుసా? కంపెనీస్ యాక్ట్ అంటే ఏంటి, కార్పొరేట్ వీల్ అంటే ఏంటి, వాళ్ళు చూసి ప్రోయాక్టివ్ ఇన్వెస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అగ్రిగోల్డ్ రెండు పక్కన పెడితే రెండు ఒకటే అని చెప్తారా, రెండు వేరే అని చెప్తారా? వేరే అని చెప్తారు. ఎందుకని అలా చెప్తారు? వాళ్ళకి ఇది వేరే కంపెనీ ఇది వేరే కంపెనీ అంటారు. కానీ ఎప్పుడైతే కార్పొరేట్ బిల్ లిఫ్ట్ చేసావో అగ్రిగోల్డ్ ఎవరున్నారు? ఏబిసిడి. ప్రోయాక్టివ్ ఇన్వెస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎవరున్నారు? అగైన్ ఏబిసిడి. అప్పుడు కదా తెలుస్తుంది ఏమని, ఇద్దరు సేమ్. వీడు ఫ్రాడ్ చేసి లోపలికి వెళ్ళాడు, జైలుకి వెళ్ళాడు, మళ్ళీ బయటకు వచ్చి అదే ఫ్రాడ్ చేస్తున్నాడు, వీడికే మనం డబ్బులు ఇస్తున్నాము ఇట్లా అని చెప్పి అప్పుడు కదమ్మా మనకు తెలుస్తుంది. సో ఎగ్జాక్ట్లీ దిస్ ఈజ్ వేర్ కార్పొరేట్ విల్ వర్క్. సో అప్పుడు కోర్ట్ లిఫ్ట్ చేస్తే అప్పుడు తెలుస్తుంది, ఓకే ప్రోయాక్టివ్ ఇన్వెస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది చూడడానికి వేరే సపరేట్ కంపెనీలా ఉంది, కానీ కాదు, ఇది అగ్రిగోల్డ్ రెండు ఒకటే. ఎందుకంటే వాడు అదే స్కీమ్ని మళ్ళీ ఇక్కడ ఇంప్లిమెంట్ చేసి జనాల దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్నాడు. మీరు ఆ సినిమా చూస్తుంటారు, ఏదో సినిమా ఉంటుంది కదా, బ్లఫ్ మాస్టర్ ఏదో ఒక సినిమా ఉంటుంది, అందులో అన్నీ ఇలాంటి తప్పుడు పనులే చేసి జైలుకి వెళ్తూ ఉంటాడు. సో ఎగ్జాక్ట్లీ ఇప్పుడు పేరుకి చూడడానికి అది వేరే సపరేట్ కంపెనీ లాగా అనిపిస్తుంది, బట్ ఇట్ ఈజ్ నాట్ ఏ సపరేట్ కంపెనీ. అదే అగ్రిగోల్డ్ రెండు ఒకటే. వాడు ఏం చేస్తున్నాడు, ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ లాస్ట్ చూపించి మళ్ళీ అదే పని చేస్తున్నాడు. ఈ విషయం నీకు ఎప్పుడు తెలిసింది? కార్పొరేట్ బిల్ లిఫ్ట్ చేసి తెలిసింది. లిఫ్ట్ చేయకపోతే నువ్వు కూడా ఏమంటావు, వేరే అనుకుంటావు. అప్పుడు ఇలాంటి సందర్భాల్లో కోర్టు ఏం చేస్తుంది, అమ్మో పబ్లిక్ని కాపాడాలి, ఇప్పుడు మనం పబ్లిక్ని ఇప్పుడు కార్పొరేట్ బిల్ లిఫ్ట్ చేసి పబ్లిక్ని కాపాడకపోతే వీడేం చేస్తాడు, మళ్ళీ అమాయకుల దగ్గర నుంచి మళ్ళీ ఫండ్ మొత్తం తీసుకుంటాడు, ఎగ్గొట్టేస్తాడు. దీనివల్ల ఏంటి, అమాయకమైన ప్రజలు ఇంట్రెస్ట్ లాస్ అవుతారు, వాళ్ళ డబ్బులు పోతూ ఉంటాయి. అంటే ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ ద పబ్లిక్ పాలసీ, ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్, కోర్టు ఏం చేస్తుంది, కార్పొరేట్ బిల్ లిఫ్ట్ చేసి చూస్తుంది ఎవరున్నారు, మంచోళ్ళు ఉన్నారా చెడ్డోళ్ళు ఉన్నారా, జెన్యూన్ ఇంటెన్షన్తో కంపెనీ పెట్టారా, ఫ్రాడ్యులెంట్ ఇంటెన్షన్తో కంపెనీ పెట్టారా, అసలు ఈ మెంబర్స్ యొక్క ట్రాక్ రికార్డ్ ఏంటి, అప్పుడు చెక్ చేస్తారు. అర్థమవుతుందా? సో అంటే ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అట్లా కార్పొరేట్ బిల్ లిఫ్ట్ చేసి కోర్టు అండర్ సమ్ సర్కమ్స్టాన్సెస్. ఇప్పటివరకు మనం 4 మాట్లాడుకున్నాం. గవర్నమెంట్ రెవెన్యూని కాపాడడానికి కానీ, ఎనిమీ క్యారెక్టర్ డిసైడ్ చేయడానికి కానీ, అలాగే ఫ్రాడ్యులెంట్ యాక్టివిటీస్ ఆపడానికి కానీ, అలాగే పబ్లిక్ యొక్క ఇంట్రెస్ట్లు పబ్లిక్ యొక్క పాలసీలు కాపాడడానికి కానీ కోర్టు ఏం చేస్తుంది, కార్పొరేట్ బిల్ లిఫ్ట్ చేసి లోపల ఎవరున్నారో వెరిఫై చేస్తుంది. ఓకేనా? అక్కడ అంటాడు చూడండి, ద కోర్ట్ షల్ లిఫ్ట్ ద కార్పొరేట్ వీల్ వితౌట్ ఎనీ హెసిటేషన్. అసలు మొహాటం ఏం లేదు, వితౌట్ ఎనీ హెసిటేషన్. ఎందుకు? టు ప్రొటెక్ట్ ద పబ్లిక్ పాలసీ అండ్ టు ప్రివెంట్ ద ట్రాన్సాక్షన్స్ అపోజిట్ టు పబ్లిక్ పాలసీ. పబ్లిక్ని మోసపోనివ్వకుండా కాపాడడం కోసం కోర్టులు ఏం చేస్తాయమ్మా, కార్పొరేట్ బిల్ లిఫ్ట్ చేస్తాయి. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక 4 కేసులు ఉన్నాయి, ఇది మనం రేపు క్లాస్లో చూద్దాం. ఏది? కంపెనీ బీయింగ్ యాక్ట్ యాజ్ షామ్ ఆర్ క్లాక్, కంపెనీ యాక్ట్ యాజ్ అన్ ఏజెంట్ ఆఫ్ ఇట్స్ షేర్ హోల్డర్స్, అవాయిడెన్స్ ఆఫ్ వెల్ఫేర్ లెజిస్లేషన్స్, పనిష్మెంట్ ఫర్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. ఈ 4 మనం రేపటి క్లాస్లో చూద్దాం. దట్స్ ఆల్ ఫర్ టుడే సెషన్. చాలు. ఈ 4 ఒకసారి రేపు నేను రాగానే అడుగుతాను, యూ షుడ్ బి ఏబుల్ టు ఆన్సర్ మై క్వశ్చన్స్. ఈ 4 నేనేం చెప్పను, ఏదోటి 1, 2 చెప్పేసి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంట. ఇప్పుడు నేను మీ క్లాస్లో ఏ విధంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశానో అలాగే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ ఆన్లైన్లో ఉన్న వాళ్ళని అడుగుతా. ఓకేనా? ఉన్నారా ఆన్లైన్లో? నేను కార్పొరేట్ బిల్లో 4 పాయింట్స్ చెప్పా కదమ్మా, ఆ 4 పాయింట్స్లో ఎనీ వన్ ఆఫ్ ద పాయింట్ని నేను రేపు రాగానే అడుగుతా. ఎనీ వన్, ఎవరినైనా అడగవచ్చు, ఒక పాయింట్ ఎక్కువ కూడా అడగచ్చు. సో యూ షుడ్ బి ఏబుల్ టు ఆన్సర్ అండ్ ఎలాబరేట్ ద ఎక్స్ప్లెనేషన్. ఏదో ఒకటి మీరు చెప్పే క్యాపబిలిటీ ఉంటుంది. ఓకేనా? మిగిలిన ఇంకో 4 ఉన్నాయి, 4 మనం రేపు క్లాస్లో చూద్దాం. ఓకేనా? క్లారిటీ ఇంపార్టెంట్ అమ్మా.
ఎక్కువ మాట్లాడేసుకున్నాం, క్వాంటిటీ ఇంపార్టెంట్ కాదు, మాట్లాడింది క్లియర్ కట్గా అర్థమైందా లేదా అదే ఇంపార్టెంట్. ఓకే, ఇంకో క్లాస్ ఉందా ఇప్పుడు మీకు మళ్ళీ? ఎవరిది? గిరిజర్ సార్. ఎప్పుడు? 6 to 7? సరే, ఒక జూమ్ క్లోజ్ చేయట్లేదు, ఒక చిన్న బ్రేక్ తీసుకోండి. 6 o'clockకి క్లాస్ ఉందంట కదా, అప్పుడు మళ్ళీ రీజాయిన్ అవుతారు. ఓకే, అందుకే నా సార్ అడిగింది